వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే 2022 కరోనా టైం అనమాట. అయితే ఆ కరోనా టైంలో నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. రేపు ఎగ్జామ్. అయితే నేను ఏడుస్తూ ఉన్నాను అనమాట. దేవుని కాడ బాగా ఏడుస్తున్నా, ఏందయ్యా ఎగ్జామ్స్ ఉన్నాయి, మా పరిస్థితులు తెలిసి ఉన్న దేవుడవు, మేము ఉండే శ్రమను నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు, నువ్వు మాత్రమే నా జీవితాన్ని కలుగ చేసుకుంటేనే నేను బాగుపడతా అని ఏడుస్తూ ఉన్నామాట. ఇంచుమించు 3 గంటల టైంలో నైట్ బాగా ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడింది ఏంటంటే, నీ వల్ల నేను ఎవరికి హాని చేయను, వెళ్ళు అన్నట్టుగా నాతో మాట్లాడిండు. అక్కడికి నేను హాస్టల్కి వెళ్ళినాక గట్రా దుష్టుడిగా నన్ను మనుషులకేమో నేను చాలా యాక్టివ్గా చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగా కనపడుతున్నా, కానీ నాలో మాత్రం చాలా అనారోగ్యంగా నేను నాలో లోపల చాలా వేదనగా ఉంది. కానీ దేవుడు నాతో మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు అక్కడ నేను గురుకులలో ఇట్లనే ఈవినింగ్ టైంలో ప్రేయర్ పెట్టుకోవడం అట్లా చేసుకునేదాన్ని అనమాట. ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు, కానీ నా పక్కన నేను ఎవరి పక్కన కూర్చోకపోయేది. కానీ దేవుడు ఒక మాట ఇచ్చింది, నీ వల్ల ఎవరికి నేను హాని చేయను అని. అట్లా నేను ఉంటున్న టైంలో ఇక ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి, ఏమంటే ఎగ్జామ్స్ చదువుతూ ఉన్నా, నా శరీరం అంతా బలహీనంగా ఉంది. నేను ఏడుస్తున్నా, ఏందయ్యా నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, నేను చదవలేకపోతున్నా, పరిస్థితులను ఎరిగి ఉన్న దేవుడో కదా అని నేను బాగా ఏడుస్తున్న టైంలో మీరు నమ్మని నాకు తెలియదు, కానీ దేవుడు బలహీనత సమయంలో బలాన్ని ఇస్తాడు. ఆయన గాయంలో కట్టువాడు ఆయన. కాబట్టి నేను బాగా ఏడుస్తున్న టైంలో ఆయన నా క్వశ్చన్ పేపర్ ఆ నైట్ టైంలో నేను ఏడుస్తూ ఉన్నా, నేను ఇంత బలహీనంగా ఉన్నా, అన్ని లేదట అవమానంగా ఉన్నా. నేను ఆ ఇయర్లోనే మా కుటుంబాన్ని ఎదిరించి బాప్టిజం తీసుకున్నా. నేను అన్యురాల్ని, మా కుటుంబాన్ని ఎదిరించి బాప్టిజం తీసుకున్నా. ఈ అన్ని సమస్యలు నేను ఉంటూ దేవుని ఏడుస్తున్నప్పుడు నేను రేపు ఏ సబ్జెక్ట్ అయితే రాస్తున్నానో ఆ సబ్జెక్ట్ దేవుడు నాకు క్లారిటీగా చూపించినాను. అసలుకి ఆ పేపర్ చూసినప్పుడు నేను రాస్తూ ఉన్నప్పుడు అట్లా దేవుడు చూపించేది, నేను మళ్ళీ వెళ్ళి చదువుకునేది, ఎగ్జామ్ రాసి వచ్చేది, దేవుడు చూపించే క్వశ్చన్స్ రాసి వచ్చేది. అట్లా వస్తూ నేనే కాలేజ్కి టాపర్ అయినాను అనమాట. మనకు అన్ని దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. అయితే నేను అంత అనారోగ్యంతో ఉన్నప్పుడు నా హౌస్ పేరెంట్ క్రిస్టియన్ అనమాట. ఒకడు గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడైనా మన రహస్య విషయాలు అనేది ఎవరికి చూపించడు. ఎందుకంటే దేవుడుకు మనకు మాత్రమే ఉంటుంది అనమాట. అయితే నేను బాగా అనారోగ్యంతో ఉంటున్నా. అయితే దేవుడు మా మేడానికి ఏమని చూపించినంటే, కొంచెం ఆమె వీక్గా ఉన్నది, నువ్వు వెళ్ళి ఆమెకు ఫ్రూట్స్ ఇచ్చిరా అన్నట్టుగా దేవుడు చూపించిందంట. ఆ మేడం ఇన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని వచ్చింది. అది గురుకుల, బయటికి వెళ్ళనివ్వరు. ఆ మేడం తీసుకొచ్చిన దాంతో నేను తింటూ ఉన్నా, ప్రార్థన చేసుకుంటున్నా, స్తుతిస్తూ ఉన్నా అనమాట. ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నా కరోనా మెడిసిన్స్ ఇట్లా తీసుకొచ్చి నా ఫ్రెండ్స్కి చూపిస్తూ ఉన్నాను అనమాట. నా ఫ్రెండ్స్కి, అక్కడ ఉన్న వర్కర్స్కి, వాళ్ళందరికీ చూపిస్తున్నా, ఇదిగో చూడండి, ఇది నేను అనారోగ్యంలో ఉన్నా, ఈ టైంలో నాకు కరోనా వచ్చింది, ఈ టైంలో ఇక్కడనే ఉన్నా, కానీ వీళ్ళు ఎవరికి రాలేదు, నా దేవుడు గొప్పవాడు. చూడండి, ఇంతవరకు నేను కరోనాతో ఉన్నా, కరోనా వస్తే పక్కన స్ప్రెడ్ అవుతుంది, కానీ నా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంది, నీ వల్ల ఎవరికి నేను హాని చేయను అన్నట్టుగా దేవుడు ఎవరికి హాని చేయలే. దేవుడు కార్యాలు గొప్పగా ఉంటాయి అన్నప్పుడు నా ఫ్రెండ్స్, హిందూస్ ఉన్న నా ఫ్రెండ్స్ చాలా మంది ఏడ్చి మారిన వాళ్ళు ఉన్నారు. ఏమంటారంటే దేవుడి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి దేవుని మీద ఆధారపడ్డప్పుడే మన లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.